అనిల్ గారు ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేస్తున్నాను. ఏం లేకుండా వన్ వర్డ్ డెఫినేషన్ మనకి ఎలా ఉంటుందో అలా చెప్పేసేయండి. అభిమాన దర్శకుడు వినాయక్. ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి. శ్రీదేవి. ఫేవరెట్ యాక్టర్ హీరో యాక్టర్ నటుడు రాజేంద్ర ప్రసాద్. హీరో ఫేవరెట్ హీరో ఫేవరెట్ హీరో రాజేంద్ర ప్రసాద్. ఓకే, ప్యాక్ చేస్తారా? స్మోక్ నో. కామెడీ పరంగా మూవీ ఇప్పటిదాకా వచ్చిన మూవీస్ లో మీ బెస్ట్ మూవీ ఏది, మీకు నచ్చిన మూవీ? ఆహనా పిల్లంట. ఆహనా పిల్లంట. ఇప్పుడున్న ట్రెండ్లో నాకు రెడీ చాలా ఇష్టం. ఓకే. దూకుడు చాలా ఇష్టం. లవ్ మీద మీ ఒపీనియన్? లవ్ మీద అంటే ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. డెఫినేషన్ ఇవ్వలేము. ఇప్పటిదాకా మీరు ప్రపోజ్ చేసిన అమ్మాయిలో మీకు నచ్చిన అమ్మాయి? నా వైఫ్. ఎక్సెప్ట్ వైఫ్ అది చెప్పకూడదు, నైఫ్ ఇచ్చుకు పొడి చేస్తుంది. హారర్ మూవీ తీయాలనుకుంటే ఏ స్టార్ తో మూవీ తీస్తారు? హారర్ యా, సునీల్తో తీస్తా. సునీల్ కమిడియన్ కదా, సునీల్ తో ఎలా? అందుకే హారర్ చేపిద్దామని, హారర్ కామెడీ చేద్దాం. నాకు హారర్ సినిమా అంటే భయం. అట్లీస్ట్ సునీల్ అంటే నవ్విస్తుంటాడు, భయం పోద్ది. హెచ్ఎంటీవీ ప్రేక్షకుల కోసం ఒక సాంగ్ పాడారు. మురారిలో పాట చాలా ఇష్టం. పర్సనల్గా నాకు నా టేస్ట్కి నచ్చిన పాట పాడతా. కస్తూరిలా మారి నేను దిటిపై చేరి కడదాకా కలిసి ఉండనా, కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా. అలాగే మీ వైఫ్ కి మీలో నచ్చిన ది బెస్ట్ క్వాలిటీ? కామెడీ టైమింగ్. ఓకే, ఎప్పుడు నవ్విస్తూనే ఉంటారు. రైట్. ఒకవేళ యాజ్ ఏ కమెడియన్గా మీ సినిమాలో హీరోగా పెట్టుకోవాలనుకుంటే ఏ కమెడియన్ని పెట్టుకుంటారు? కమెడియన్గా హీరోగా పెట్టుకోవాలంటే నాకు తెలిసిన బెస్ట్ కమెడియన్ అంటే రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఆయనే హీరోగా పెట్టుకుంటారు. ఇప్పటిదాకా మీరు చూసిన మూవీలో మీకు నచ్చిన మూవీ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్లో? ఈ లేటెస్ట్గా బాహుబలి. ఓకేలా రాజమౌళి గారు మిమ్మల్ని ఈ మూవీలో యాక్ట్ చేయమని ఆఫర్ ఇస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు? 100%. ఆ వార్లో ఏదో సైనికులు కత్తి పట్టుకుని యుద్ధం చేస్తాయి. వెళ్ళి బాహుబలి 2లో 100 మందిలో ఒకలాగా ఎక్కడో చోట కిల్కి లాంగ్వేజ్ ఏదో ఉంది కదా, అదొక డైలాగ్ ఇవ్వమని అడిగి చేసేస్తా. డన్. మీరు ఒకవేళ మూవీని రీమేక్ చేయాలంటే ఏ మూవీ చేస్తారు? రీమేకా? జగదేక వీరుడు అతిలోక సుందరి. బాలీవుడ్ హీరోయిన్ కానివ్వండి లేకపోతే మలూడ్ హీరోయిన్ కానీ తీసుకురావాలనుకుంటే ఏ స్టార్ తో మీరు మూవీ చేస్తారు? నాకు పక్క లాంగ్వేజ్ హీరోయిన్ అజిత్ అంటే చాలా ఇష్టం. అజిత్. డన్. సో థ్యాంక్ యూ సో మచ్. ర్యాపిడ్ ఫైర్ కూడా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ అనిల్ గారు. అలాగే ఒకసారి కాఫీస్ అండ్ మూవీస్ గురించి మీ ఒపీనియన్? చాలా బాగుంది, క్రేజీగా ఉంది. మంచి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడిగారు. చిన్నప్పుడు చదువుకుని కూడా ఒకసారి గుర్తు చేశారు. కెమిస్ట్రీ, సాంద్రత ఇలాంటి పదాలు విని చాలా రోజులైంది. సో వెరీ హ్యాపీ ఇక్కడికి వచ్చి మీతో టైం స్పెండ్ చేసినందుకు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. అలాగే మీరు తీసే నెక్స్ట్ థర్డ్ మూవీ కూడా సూపర్ సక్సెస్ తోటి హ్యాట్రిక్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఎవర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి కాఫీస్ అండ్ మూవీస్. నెక్స్ట్ టైం మరో మంచి పర్సనాలిటీతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.